నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసైన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంత్ సేవల అడుగు జోడల్లో నడవాలన్న మంత్రి సీతక్క. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ఎంపీ ఈటెల రాజేందర్. స్వయం ఉపాధితో పలువురికి ఉపాధి కల్పించాలన్న రామగుణం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. చైతన్య స్కూల్ అత్తాపూర్లో సైన్స్ ఫేర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రైట్, డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా కేంద్రంలో సంత్ సేవలాల్ 286వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను, వారు చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం. ఇవాళ అలాంటి కొనసాగించినప్పుడే ఆయా జాతులకు, కులాలకు ఒక సమాజంలో గౌరవం అనేది ఉంటది. మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక ఘనకీర్తి అనేది దక్కుతుంది. ఆయా జాతులకు ఒక ఘనకీర్తి దక్కుతుంది. ఈ రోజు బంజారా జాతికి దేశమంతా కూడా మరి ఎక్కడ ఉండాల్సిందే. ఆ రకంగా ఈ రోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సీఎం గారు కూడా గత సంవత్సరము మరి మన దగ్గర బంజారా భవన్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉత్సవాలలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ 2 మాటలు మళ్ళీ జయంతిలోపు మనం నిర్వహించుకొని అక్కడే పూజలు జరుపుకునే విధంగా పట్టుదలగా నేను పనిచేస్తా. దానికి బాధ్యత మరి చందర్ గారు గాని. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధ్యక్షతన తన కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి అశ్వారావుపేట శాసనసభ్యులు జారా ఆదినారాయణ అభిప్రాయాలను తెలిపారు. అయినా సరే దానికి ఒక అవగాహనతో మాట్లాడి బెస్ట్ విజన్ తో నన్ను అప్రిషియేట్ చేసింది సార్. కాబట్టి సెమినార్ లో పెట్టిన తర్వాత చాలా మంది అప్రోచ్ సుమారు 78 టీమ్స్ ఆర్గనైజ్ చేశాను సార్. కానీ వాటి శాంక్షన్లు మాత్రమే నేను వెనకంజలో ఉన్నాను సార్. మీకు కూడా దృష్టికి పెట్టాను, మేనేజర్ ద్వారా మీరు కూడా మాట్లాడమని చెప్పారు. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్టే పరిస్థితి మన శాంక్షన్ ఇవ్వడే కాకుండా ఈ ఫ్యూచర్ లో వారికి ఎగుమతి కావాల్సిన మార్కెటింగ్ వాల్యూని కనుక మనం కరెక్ట్ ప్రక్రియగా ఒక కన్స్ట్రక్టర్ చేయగలుగుతాం సార్. అది గుడ్ రిజల్ట్ వస్తుంది సార్. ఆ ప్రాంతంలో జీడి గింజల యొక్క మధ్యలో చూపిస్తాను సార్. కాబట్టి ఇవన్నీ నేనేది సార్ ఒకటి ఫైనల్ సార్. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత సుమారు మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, చాలా మంది సెమినార్ పెట్టాను. ఎమ్మెల్యే సార్ అద్భుతం సృష్టిస్తాను. ఢిల్లీలో వచ్చాడు మనం చాలా అద్భుతంగా ఆహ్వానించారు సార్. ఈ స్కీమ్ చూస్తే 4 సార్లు మీద అటెండ్ అయ్యాను సార్. హైదరాబాద్ వచ్చినప్పుడు 1 గంటలో మీద. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకు, కాంట్రాక్టర్లకు నిధులు రాక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారని, ఏదన్నా పంచాలంటే బిల్లులు ఇస్తారో లేదో అని భయపడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి చిన్న కాంట్రాక్టర్లకి లేదా ప్రజాప్రతినిధులకు డబ్బులు రాక ఉరేసుకొని చచ్చిపోతున్నారు. గ్రామాలలో ఏ చిన్న పనికి చేయమని చెప్పినా కూడా ఇవాళ క్రెడిబిలిటీ లేదు. మేము చెయ్యము ఈ బిల్లు. గోదావరికంలో రాజేష్ టాకీస్ పక్కన ఏర్పాటైన జైకా ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ లో 10 నుండి 15 మందికి ఉపాధినిస్తూ వారి కుటుంబానికి అండగా నిలుస్తున్న యూత్ కాంగ్రెస్ నజీం మరియు మైనార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నజీం కు ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని నగరంలో జైకా కొత్త తరాల ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా మా యువజన కాంగ్రెస్ నాయకుడు నజీం జైకా రెస్టారెంట్ నడిపి ఫుడ్ కోర్ట్స్ మళ్ళీ ఎక్స్పాన్షన్గా ఇంకో కొత్తగా ఏర్పాటు చేయడం. నాతో మా మైనార్టీ అధ్యక్షులు జాగీర్దార్ నజీముద్దీన్ గారు వారంతా టీమ్గా రెస్టారెంట్లో బ్రహ్మాండమైనటువంటి బిర్యానీ
తర్వాత ఇతరత్ర అనేకమైనటువంటి డెక్కన్ మల్టీ క్యూజీ స్పెషల్ రెస్టారెంట్ ఇక్కడ రుచి చూసి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచనలతో పెట్టినటువంటి ఒక టీంకి ఇంకా 10 రెస్టారెంట్ పెట్టే విధంగా ఎదిగే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని వారికి నిర్వహిస్తున్న అందరూ కూడా శుభాకాంక్షలు. రామగుండం కూడా ఇదే మాదిరిగా రెస్టారెంట్స్తో పాటు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. శ్రీ చైతన్య స్కూల్ అతాపూర్ బ్రాంచ్ లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. సైన్స్ డే సందర్భంగా ఎల్కేజీ నుండి 9వ తరగతి విద్యార్థులు పాల్గొని మొత్తం 253 సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ పుష్ప మాట్లాడుతూ విద్యార్థులతో నైపుణ్యాన్ని వెలుగు తీయడానికి సైన్స్ ఫేర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ, ప్రిన్సిపాల్ పుష్ప, రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, అనిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దుబాయ్లో కేదార్ మృతి రాష్ట్రంలో సంచలనంగా మారిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేదార్ జూబ్లీ హిల్స్ లో గతంలో పబ్లను నడిపిన వ్యక్తి అని, గతంలో డ్రగ్స్ కేసులో దొరికాడని, ఆయనతో పాటు డ్రగ్స్ కేసులో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని సూచించారు. ఇంకొకటి, ఈ వస్తున్న వార్తల నేపథ్యంలో వీళ్లకు అంటే డ్రగ్స్ దందా చేసే వాళ్లకు, హవాలా ఆపరేటర్స్కి, సినీ ప్రముఖుల అండదండలు లేదా వాళ్ళ ట్రాన్సాక్షన్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. శాసన మండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ జిల్లాలో సజావుగా జరుగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పట్టభద్రులు టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆంధ్రజ్యోతి పత్రిక కేసీఆర్ కుటుంబం పట్ల, తెలంగాణ పట్ల మళ్లీ కుట్రలు మొదలుపెట్టిందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మోడీని కలిసిన వెంటనే పాత్రికేయులతో చిట్చాట్లో ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆధారం లేకుండా వార్తలు ఎలా రాస్తారంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి. ఇది హెడ్లైన్, ఇది ఏం హెడ్లైన్? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇదేం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి. ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫేర్ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గిరిమా అగర్వాల్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థుల వసతి గృహాన్ని సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో ఆరా తీశారు. వంటగదిని సందర్శించి వంట సామాగ్రి, భోజనాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. And it is reducing not
ఒకటి కాకుండా టీచర్స్ ఎంతమంది ఉన్నారు కదా, ఎందుకంటే పక్కా మీరు చాలా మంది కర్రీలు తీసుకోవట్లేదు, ఓన్లీ పప్పు అన్నం మాత్రమే తింటున్నారు, కర్రీ కూడా తినలేదు. స్కూల్ మాత్రమే లీఫీ వెజిటేబుల్స్ ఆయిల్ ప్యాకెట్స్ అక్కడ ఇక్కడ చిన్నగా ఉందని చెప్పిన మ్యాట్రిక్స్ దిస్ ఇస్ ఫర్ బిగ్ క్లాసెస్ 9-10. హైదరాబాద్ పాత బస్తీ గౌలీపుర డివిజన్ మేకల నుండి ప్రాంతంలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ నందు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్, వీఆర్ఓ కృష్ణగౌడ్ హాజరై స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అధికారులకు తెలిపి వెంటనే పరిష్కారం చేస్తామన్నారు. ఇంకా సమాజంలో ఉన్నవా ఉద్దేశంతోనే పౌర హక్కుల దినం పెట్టేసి దీంట్లో ఇలాంటివి మన దృష్టికి వస్తే మాత్రము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా మనకి చట్టం అనేది ఉంది. అది కాకుండా ఈ రిజర్వేషన్ల అనుసంధానంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చదువుకి కొన్ని ఊళ్ళలో నెల చివరి దినం కానీ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పబ్లిక్ అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు ఇక్కడ ఈరోజు ఈనాడు ఈ పౌర హక్కుల దినము గడుపుటకు ప్రతి నెల 30వ తారీఖు జరపడం జరుగుతుంది. ఇక్కడ చర్చించిన అంశంలో ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి అంశంలో వాళ్ళకు తెలియజేయడానికి అంశాము. ముఖ్యంగా బాల్య వివాహాలను నిర్వహించడము, అదేవిధంగా మనకి అంటరానితనము, అదేవిధంగా మంచి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నత విద్య అభ్యసించడానికి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఉచిత సదుపాయాలు కూడా ఉన్నాయి. హాస్టల్స్, కాలేజెస్, స్కూల్స్, అదేవిధంగా ఢిల్లీలో కూడా మనకి ఏర్పాటు చేసినటువంటి ఐఏఎస్ అకాడమీలో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అకాడమీలో ఉందని చెప్పేసి కూడా పిల్లలకు తెలియడం జరిగింది. మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు ప్రోత్సహించవాలని చెప్పి కూడా ఈ సభ ముఖంగా వీళ్ళకందరూ తెలియడం జరిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనుక నుండి ఢీకొనడంతో 20 మందికి గాయాలు కాగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని 30 ఏళ్ల పాటు సజీవంగా నిలిపింది త్యాగాలు చేసిన కార్యకర్తలే అని, వారి త్యాగాల పునాదుల మీదనే మందకృష్ణ భోగాలు అనుభవిస్తున్నాడని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలితం అమరవీరుల త్యాగ ఫలితమని మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాల్లో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని 19న సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాస్ అయింది. ఆ పాస్ అయిన రోజే ఇది అమరులకు అంకితమని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము ప్రకటించడం జరిగింది. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే 5వ తారీఖు నాడే మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇది అమరుల త్యాగ ఫలితమే, ఇది అమరులకే అంకితం అని చెప్పిన విషయం తమకు అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు నిన్న మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడడం జరిగింది అమరుల కోసం. అమరులను ఆగం చేసిన చరిత్ర మందకృష్ణ మాదిగది. 30 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో వాళ్ళు చనిపోయి 16 సంవత్సరాలు అయిపోయి రేపు 1వ తారీఖు వస్తే 17 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. ఒకరోజు అమరుల
కుటుంబాలను పరామర్శించిన పాపాన మందకృష్ణ మాదిగా పోలేదు. అది ఎక్కడికి ఒక జాతి లేడు అంటే మా జాతి మొత్తం మళ్ళీ దప్పు కొట్టాలరా మీరు ఊళ్ళో అని చెప్తుర్రా? అదే కదా నువ్వు నీ సోషల్ మీడియా వెంకయ్య నాయుడు మనవని పెళ్లికి పోతే ఇస్తారాకులు వేసి అందరు బంగారుపల్లెంలో ప్లేట్లలో పెట్టినారంటారు, ప్లేట్లలో పెట్టినారంటారు. మరి నీకు ఇస్తారాకులో ఉన్నప్పుడు అక్కడికి పోయే టైం ఉంది, అవమాన పాలంగా అర్థమవుతుంది. అందుకోసమే మందకృష్ణ మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ చర్చకైనా మేము సిద్ధం. అమరుల కుటుంబాలను పరామర్శించకుండా నువ్వు అమరుల గురించి మాట్లాడే అర్హత మందకృష్ణకు లేదని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రేపు 1వ తారీఖు నాడు అన్ని జిల్లాలో మండల కేంద్రాల్లో అమరులను సంస్మరణ దినం జరప దినంగా మేము మాదిగ పొగలను పిలుపునిస్తున్నాం. వచ్చే నెల 19వ తారీఖు నాడు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇందిరా పార్క్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. జై భీమ్ జై మాదిగ. పెద్ద కన్నలిలో గల శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయము శ్రీ దుర్గాంబిక సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ జరిపించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. మా పెద్దకర్ర గ్రామానికి ఈశాన్యంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాంబికా సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఒకప్పుడు పాడుపడిపోయి దాన్ని ఇంతకుముందు ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి దయతో మళ్ళా పూర్ణోద్ధరణ చేయబడింది. తిరిగి అదే ఆయన కుమారుడు ప్రస్తుత శాసనసభ్యులు బొజ్జల వెంకట సుబ్బయ్య గారు ఆయన చేతుల ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడం, అదేవిధంగా మా పెద్దకర్ర గ్రామ వాసులు కన్నల ప్రతాప్ రెడ్డి, కన్నల ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలన్నీ జరుగుతున్నవి. దీనికి గ్రామస్తులందరూ సహకరించి ఈ ఉత్సవాలన్నీ బాగా జరిగేటట్టుగా పూర్తి బాధ్యత ప్రతాప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తీసుకొని నిర్వర్తిస్తున్నారండి. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహానీయుల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విద్యావేత్తలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. जोहर ज्योतिराव फूले को जोहर पेरियार, जोहर 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 पेरियार, जोहर 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 बाबा साहब अंबेडकर के जोहर जोहर बाबा साहब अंबेडकर के వరంగల్ కాశీబుగ్గ ఏనుమామల రోడ్డులోని బాలాజీనగర్ లో ఉన్న శ్రీ కైలాస ఈశ్వర ప్రవక్త ఆంజనేయ స్వామి ఆలయంలో గోవు ఒకల మాతకి సీమంతం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పున్నమి, ఎల్లయ్య, యమున దంపతులు గోవుకు సీమంతం చేయడానికి ముందుకు వచ్చారు. వేద పండితులు తాలూరి వెంకటేశ్వర్లు, సురేష్ ఆచార్యుల మంత్రోచ్చాల మధ్య గోవు ఒకల మాతకు కొత్త చీర కట్టించి 108 రకాల పండ్లు, నైవేద్యాలు, పూలు సమర్పించి సీమంత పూజలను వైభవంగా నిర్వహించారు. గొప్పగజేసి గోమాతకునే గొప్పగజేసి గోమాతకునే ఆనందముతో తూలదూగునట గోమాతకు గొప్పగమనము సీమంతంబు గోముకు చేసిన విడ్డూరమేవట గో సేవా చేత మురారమ్మ
उत्तिष्ठ प्रीतज्जमदा शक्ति श्री गोमाता देवता प्रसादनेन अता शांति 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 प्रयच्छ मे देवताभ्यो గట్ల పేరుతుంది కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వీడియో కాన్ఫరెన్స్ అంటూ గంటల తరబడి తలుపులు వేసుకుని గదిలో కూర్చుంటున్నారని రోగులు ఆరోపించారు. నేషనల్ సైన్స్ డే వేడుకలు రామచంద్రపురం మండలం ద్రాక్షారామ సెయింట్ మేరీ చైతన్య హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ లంకకేరి చిట్టిబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులను సందర్శించి విద్యార్థులు ఇచ్చిన వివరణ తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ లంకా విజయ్ మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించటకు సైన్స్ ఎగ్జిబిషన్ ఒక మంచి అవకాశంగా ఉందని, దీన్ని ఉపయోగించి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించటకు ఈ వేడుకను ఏర్పాటు చేస్తామని అన్నారు. Jessica is very interesting girl to show. Science fair and staff teachers చాలా బాగుంది, చాలా బాగా తయారు చేశారు. ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తున్నారు. నైస్గా ప్రతి ఒక్కటి కూడా చాలా నైస్గా ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ కూడా చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ చేసినందుకు చాలా గ్రాండ్గా ఇలాగా ఇంకా అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రాజెక్ట్ అన్ని బాగా ప్రాజెక్ట్ ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా చాలా బాగుంది. అప్లై చేస్తారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ప్రాజెక్ట్ బాగా చేస్తారు. మీ ఫోన్ ఏమైనా ఖాళీ ఉన్న పిల్లలు ఫోటో తీసుకుంటారు. రామప్ప భవానీ సహిత రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు నేడు అగ్నిగుండ ప్రవేశం, పల్లేరం, భద్రకాళి వీరభద్రస్వామి పూజతో పరిసమాప్తం కానుంది. నేడు తెల్లవారుజామున జరిగిన అగ్నిగుండంలో భక్తి పారవశ్యంతో శివనామ స్మరణ చేస్తూ భక్తులు నడిచారు. మహాశివరాత్రి సందర్భంగా గన్ ఫౌండరీలోని నిర్వహించిన హారతి పూజలో గన్ ఫౌండరీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ, ఓం ప్రకాష్, బిశ్వా, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. वीडियो कॉल करो ना काम चाल रही है अभी కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు స్టేట్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నాయకులు స్వాగతం పలికారు.
పటాన్చెరులోని టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఆసుపత్రిని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోరుకూరి నరసింహారెడ్డి సందర్శించి వైద్య సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పలు పత్రికల్లో ప్రభుత్వ ఆసుపత్రిపై బీఆర్ఎస్ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. నెలకొల్పడం జరిగింది. మేము గడిచిన అనేక సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిని చూస్తున్నాం. మేము కరోనా సమయంలో కూడా చాలామంది పేషెంట్లను పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి డాక్టర్లు, నర్సులు కూడా వారందరూ కూడా కరోనా సమయం నుండి కూడా వారి ప్రాణాలను లెక్క చేయకుండా వేలాది మందికి కరోనా సమయంలో వారిని కాపాడడం జరిగింది. అలాగే ఈ ఆసుపత్రికి ఒక చరిత్ర ఉంది. ఈ ఆసుపత్రి ఈ దేశంలోనే 7వ స్థానంలో ఉంది. మరి అట్లాగే ఈ 2024 నుండి మరి గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ ఆసుపత్రిలో సుమారు ఒక పటంచెరే కాకుండా ఈరోజు జిల్లాల నుండి కూడా ఇక్కడికి పెద్ద ఆసుపత్రిని రావడం జరుగుతుంది. అనేకమైనటువంటి రాష్ట్రాల నుండి యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా అనేక రాష్ట్రాల నుండి ఇక్కడ హిందీ రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. వారందరూ కూడా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఈరోజు ఒక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పైన మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి పైన ఏదో అవాకులు చవాకు ఆదరణ, మీ యొక్క ఆప్యాయత నిజంగా చాలా ఇది. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇట్లా ఎలిగేషన్ చేయలేము, మేము ఎప్పుడు కూడా ఆరోపణలు చేయలేము. మేము ఏ కేసులలో వచ్చినా కానీ అమ్మ పేదోళ్ళని చూడండి అని చెప్పినాం తప్ప కానీ ఈ విధంగా అభండాలు వేసి పేదవాళ్ళను హాస్పిటల్ రానియకుండా, పేదవాళ్ళను ఇక్కడికి రానియకుండా కొంతమంది పండాంగనం చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భువనగిరి 19వ వార్డు శివనగర్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివనగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, వార్డు ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సన్ సేవల అడుగు జోడల్లో నడవాలన్న మంత్రి సీతక్క. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ఎంపీ ఈటెల రాజేందర్. స్వయం ఉపాధితో పలువురికి ఉపాధి కల్పించాలన్న రామగురం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. చైతన్య స్కూల్ అత్తాపూర్లో సైన్స్ ఫేర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. So if you prefer updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.